जय सद्गुरु प्रभु महाराज को जय। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितां प्रज्ञानगण प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। गुरुवे सर्वलोकानां विसजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्रीधर स्वामिनं नित्यं बोधकारणं भावातीतम् अहं वन्दे सुखज्ञानैकनिर्मलम्। वन्दारुजनवन्दारं वन्दे हन्त निरन्तरम्। रामडुगु वंशजं शुद्धं शिवरामाख्यदीक्षितम्। బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశిక సౌండ్ ముడిచేస్తున్నప్ప శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం చాలా మంది సద్గురుభ్యో అట్లే నమో ఉన్నారు. మీట్లో నమః. పెట్టుకోండి. ड्राइवर नंबर ले लिया। ड्राइवर नंबर 190 మీట్లో పెట్టుకో. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురం విష్ణానంద విభం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అస్మత్యార్య నమోస్తుతే. సర్వకాళకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం వెంకటదాచార్య గురుం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురువులకి గురుపుత్రులకి అంతా నా ఒక విజ్ఞాపన, దయచేసి సౌండ్ ముట్ చేయండి. వాళ్ళు రికార్డ్ చేస్తా ఉన్నారు, అందరికి వస్తూ ఉంటుంది. దయచేసి నా వల్ల నేను ప్రార్థిస్తా ఉన్నాను, దయచేసి. జై సద్గురుదేవ. తర్వాత అన్న పోస్ట్ లో ఎవరైనా ఉన్నారేమో ఆన్ చేయన్నా. మెగల్శివ జామానికి ఫోన్ చేస్తాను. పోస్ట్ పెట్టినా నాకు. పెడతాను లేప ఒక నిమిషం. అసలు బుద్ధి అనేది ఎక్కడుంది అంటే ఆ స్థానం చెప్పడానికి చాలా కష్టమైనటువంటిది. మన అంత చాలా మంది అట్టే ఉన్నారు. మీట్లు పెట్టుకోండి. అన్నీ నేనే మిట్లు పెట్టా. ఇక అసలు బుద్ధి అనేది ఎక్కడుంది అంటే ఆ స్థానం చెప్పడానికి చాలా కష్టమైనటువంటిది. నీ హృదయ స్థానంలో నీకు ఆత్మతత్వము నిశ్చలముగా ప్రకాశిస్తూ ఉంది. నీ హృదయ స్థానంలో నీకేమో ఆత్మతత్వము నిశ్చలముగా ప్రకాశిస్తూ ఉంది. అట్టి హృదయ స్థానాన్ని తెలుసుకోవాలి అంటే, నువ్వు అట్టి హృదయ స్థానాన్ని తెలుసుకోవాలి అని అంటే బుద్ధిపూర్వకంగానే తెలుసుకోవాలా. ఎట్లా తెలుసుకోవాలా? ఆ ఆత్మతత్వాన్ని, ఆ హృదయ స్థానాన్ని తెలుసుకోవాలా అంటే బుద్ధిపూర్వకంగానే తెలుసుకోవాలి. మరి బుద్ధిపూర్వకంగా తెలుసుకోవాలి అంటే నీ ప్రాణ మనస్సుల యొక్క చలనం ఎక్కడ నుంచైతే పుడుతోందో, నీ ప్రాణము మనస్సు ఆ యొక్క చలనము
ప్రాణం యొక్క చలనం కానీ మనసు యొక్క చలనం కానీ ఎక్కడి నుంచి అయితే పుడతా ఉందో ఆ పుట్టుక స్థానాన్ని నువ్వు ఎప్పటికైనా సరే తెలుసుకోవాలి. ఆ పుట్టుక స్థానాన్ని నువ్వు ఎప్పటికైనా తెలుసుకోవాలి. అంటే దాని మూలాన్ని తెలుసుకోవాలని చెప్తా ఉన్నాడు. ఎరుక యొక్క మూలాన్ని తెలుసుకోవాలి, ఎప్పటికైనా కానీ తెలుసుకోవాలని చెప్తా ఉన్నాడు. మరి సాధనలన్నీ ఈ ఉదయ స్థానంను తెలుసుకునటం కొరకే చెప్పబడ్డాయి. ఎన్ని సాధనలు చేసినా నువ్వు సాధనలన్నీ కూడా ఈ హృదయ స్థానం తెలుసుకోవడానికే చెప్పబడ్డాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అతి సూక్ష్మమైనటువంటి బుద్ధి కంటే సూక్ష్మమైనటువంటి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అతి సూక్ష్మమైనటువంటి అంటే బుద్ధి కంటే సూక్ష్మమైనటువంటి చిత్తము కంటే సూక్ష్మమైనటువంటి బుద్ధి కంటే సూక్ష్మమైనటువంటి చిత్తము కంటే సూక్ష్మమైనటువంటి అంటే అహంకారముల కంటే సూక్ష్మమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన జ్ఞాతగా తెలుసుకునేవాడుగా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి జ్ఞాతగా తెలుసుకునేవాడుగా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కూటస్థుడుగా కదలిని వాడుగా స్థిరముగా స్థానువుగా ఉన్నటువంటి స్థానము స్థితి ఏదైతే ఉన్నదో స్థితప్రజ్ఞ ఆ స్థితి ఏదైతే ఉందో దానికి దుర్దర్శుడు దానికి దుర్దర్శుడు అని పేరు పెట్టారు. అంటే అర్థం ఏమిటి? కష్టసాధ్యమైనటువంటి వాటిలోకెల్లా అత్యంత కష్టసాధ్యమైనటువంటి దర్శనం ఏదైనా ఉంది అనంటే అది ఆత్మసాక్షాత్కారం. ఆ దుర్దర్శుడు ఎవరూప అంటే మనం పూర్వ పెద్దల అనుభవంలో చూస్తే స్థితప్రజ్ఞుడు. ఎవరు స్థితప్రజ్ఞుడు? శ్రీ ఆంజనేయ స్వామి. అట్లా శ్రీరామచంద్రుని దగ్గర స్థితప్రజ్ఞుడై ఎన్ని కోలాటాలు ఆడినా ఎన్ని వికారాలు పడతా ఉన్నా చుట్టూ ఏ ఆహ్లాదకరమైనటువంటి విషయాలు ఉన్నా కూడా కదలక మెదలక ఆ ఆత్మసాక్షాత్కార స్వరూపంతో ఆ స్థితి కలిగి ఉంటాడు. అట్లా కష్టసాధ్యమైనటువంటి వాటికల్లా అత్యంత కష్టసాధ్యమైనటువంటిది ఏదన్నా ఉంది అంటే అది ఆత్మసాక్షాత్కారం. ఈ ప్రపంచంలో హిమాలయాల మీద ఎవరెస్ట్ పర్వతం మీద ఆత్మ ఉన్నది అన్నారనుకో, మీరందరూ టకటక దానికి తగినట్లు ప్రయాణం పూర్తి చేసుకొని ట్రైనింగ్ పొంది ఎవరెస్ట్ పర్వతం ఎక్కి చూస్తారు. కానీ అంత కష్టసాధ్యమైనటువంటి పని కూడా సులభమే కానీ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేంత అంత కష్టసాధ్యమైనటువంటిది కూడా సులభంగా తయారు చేసుకుంటారు. కానీ ఆత్మసాక్షాత్కార జ్ఞానం సులభం కాదు. ఆత్మసాక్షాత్కార జ్ఞానం సులభం కాదు. దాన్ని ఎట్లా అంటే మనమైతే మాట్లాడేది అది కదా, వినేది అది కదా, స్పర్శించగలుగుతాండేది అది కదా, చూడగలుగుతాంది అదే కదా, రుచింపబడతా ఉంది అదే కదా, రుచిని తెలియబడతా ఉంది అదే కదా. ఇట్లయితే వాచారీత్య అయితే చెప్పుకోగలుగుతాం. మనం మాటల రీత్యా అయితే చెప్పుకోగలుగుతాం. దర్శించే స్థితి చెప్తాను కదా పైన సూక్ష్మాతి సూక్ష్మమై అది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి జ్ఞాతగా తెలుసుకునేటువంటి వాడుగా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కూటస్థుడుగా ఏకస్థితి శివజీవేక సంధాన స్థితి కూటస్థుడుగా కదలని వాడుగా స్థిరంగా
స్థాణువుగా, స్థాణువు అంటే మొద్దు కదలకుండా ఉంది, అట్లా ఉన్నటువంటి స్థానం ఏదప్ప అంటే స్థితి. ఆ స్థితి ఏదైతే ఉందో దానికే దుర్దర్శుడు అనేటువంటి పేరు వచ్చింది. ఆది ఆత్మ సాక్షాత్కార స్థితి. ఎవరెస్ట్ పర్వతం ఎక్కి చూస్తారు కానీ అంత కష్టసాధ్యమైనటువంటి పని కూడా సులభమే, కానీ ఆత్మ సాక్షాత్కార జ్ఞానం అంత సులభమైతే కాదు. అయ్యా, రాకెట్ వేసుకొని చంద్రమండలం మీదకి వెళ్తే, నేను చంద్రమండలం మీద నడిస్తే ఆత్మ నాకు తెలియబడుతుందా? తెలియబడదు. నువ్వు ఎంత కష్టపడైనా అంతరిక్ష ప్రయాణం పూర్తి చేసినప్పటికీ ఆత్మానుభూతిని పొందలేవు. అందుకని దీనికి దుర్దర్శుడు అని పేరు పెట్టారు. నువ్వు ఇక్కడ నుండి దర్శింపగలగాల. ఇలా వినాయకుడు సుబ్రహ్మణ్యం స్వామికి ఇద్దరికి పని పెడితే వాళ్ళ తండ్రి గారైనటువంటి వారు సుబ్రహ్మణ్య స్వామి నాకు నెమిలి మీద అంచేపు నేను తిరిగి వచ్చేది, నేనే బిరిని తిరిగి వస్తానని పోయినాడు. ఈయన ఎలుక వాహనం అని. కానీ ఆయన అక్కడే ప్రత్యక్షం చేశాడు తను తాను. తల్లిదండ్రులకు అక్కడే ప్రత్యక్షం చేసుకొని ఇక్కడే ఉన్నాడు సర్వము అనేటువంటి భావాన్ని చెందినాడు అని విన్నాం. అట్లా రాకెట్ వేసుకొని నువ్వు చంద్రమండలం మీదకి వెళ్తే, నేను చంద్రమండలం మీద నడిస్తే ఆత్మ నాకు తెలియబడుతుందా అంటే తెలియబడదు. నువ్వు ఎంత కష్టపడైనా అంతరిక్ష ప్రయాణం పూర్తి చేసినప్పటికీ ఆత్మానుభూతిని పొందలేవు. అందుకని దీనికి దుర్దర్శుడు అని పేరు పెట్టారు. ఈ దుర్దర్శుడు అన్న పదం చేత మనం స్పష్టముగా తెలుసుకోవాల్సింది ఏమిటప్ప అంటే, ఇంద్రియముల ద్వారా నువ్వు దీనిని అనుభవించలేవు. ఇంద్రియ సమూహం అంతా పెట్టుకుంటే నీవు దీన్ని అనుభవించలేవు. దాన్ని త్యజించాల. ఇంద్రియ సమూహాన్ని అంతా దాటుకుంటా పోవాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని. ఆ ఇంద్రియ సమూహం అంతా ఏది చెప్పంటే 96 తత్వాలంతా దాన్ని విచారించి తెలియబడి తోచిపుచ్చుకుంటూ ఏకస్థితిని పొందే దారికి రావాల. ఈ దుర్దర్శుడు అన్న పదము చేత మనము స్పష్టముగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇంద్రియముల ద్వారా నువ్వు దీనిని అనుభవించలేవు. అందుకని ఏమంటున్నాడు? ఎట్లా పొందవచ్చట? ఒకటే మార్గం ఉంది, వేరే మార్గం లేదు. మరి ఏమిటా మార్గము అంటే, శబ్దాది విషయముల చేత అది మరుగుపరచబడి ఉంది. శబ్దాది విషయముల చేత అంటే శబ్దభ్రమ, స్పర్శభ్రమ, రూపభ్రమ, రసభ్రమ, గంధభ్రమలతో అది మూయబడి ఉంది, మరుగునబడింది. శబ్దాది విషయముల చేత అది మరుగునబడింది. వాటిని దాటవేయాలి. ఇంద్రియములతో తెలియబడలేవు. శబ్దం చేసి తెలియబడతావా అంటే తెలియబడలేవు. వాచా విధంగా ఇది శబ్దిస్తా ఉండేది అదే కదా అని మనము అనుకుంటాం. దానికే బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అన్నారు పెద్దలు. అనే స్థితికి బుద్ధి పరిణామం చెందితే తప్ప, బుద్ధి పరిణామం చెందితే తప్ప వేరే మార్గం లేదు. ఇంద్రియాల పరిధిలో పనిచేస్తూ ఇంద్రియ విషయములను మాత్రమే గ్రహిస్తూ తెలుసుకుంటూ శబ్దస్పర్శ రూపరస గంధాలనేటువంటి 5 విషయములను గ్రహించేటటువంటి స్థాయికి మాత్రమే పరిణామం చెందిన
అనే స్థితికి బుద్ధి పరిణామం చెందితే తప్ప వేరే మార్గం లేదు. ఇంద్రియాల పరిధిలో పనిచేస్తూ ఇంద్రియ విషయములను మాత్రమే గ్రహిస్తూ తెలుసుకుంటూ శబ్దస్పర్శ రూప రసగంధాలనేటువంటి 5 విషయములను గ్రహించేటటువంటి స్థాయికి మాత్రమే పరిణామం చెందినటువంటి బుద్ధి, అటువంటి బుద్ధి కలిగినటువంటి వారు ఎప్పటికి కూడా దీనిని తెలుసుకొనలేరు. అందుకే మనకు శమధమాది షట్క సంపత్తిలో అంతరేంద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము అంటే శమము దమము అనేటువంటి విషయాలు ముఖ్యంగా మొదటే తెలియవచ్చారు. అంతరేంద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహం. ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నారు, సనాతనమైనటువంటి ఈ ఆత్మను ధీరుడైన విద్వాంసుడు ఆధ్యాత్మయోగము చేత తెలుసుకొనును. ఈ సనాతనమైనటువంటి ఆత్మను విద్వాంసుడు ఎవరు? ధీరుడైనటువంటి విద్వాంసుడు, బాగా పెద్దల చేత విచారింపబడినటువంటి వారు, అనుభవపూర్వకంగా తెలియబడినటువంటి వారు, ఇట్లా ఆధ్యాత్మయోగం చేత తెలుసుకును అని. సనాతనమైనటువంటి ఈ ఆత్మను అంటే సృష్టికి ముందు నుంచి ఉంది, సృష్టి లేకుండా పోయినా కూడా ఉండేది. ఈ అనంతమైనటువంటి విశ్వము రాకముందు కూడా ఉంది. ఈ అనంతమైనటువంటి విశ్వమంతా రాకముందు కూడా ఉంది. అనంతమైన విశ్వం లేకుండా పోయినా ఉండేది. ఈ బ్రహ్మాండం రాకముందు ఉంది. ఈ బ్రహ్మాండం అంతా లయమైపోయినా కూడా అది ఉంది. ఈ రకముగా ఏదైతే ఉన్నదో అది సనాతనం. అట్టి సనాతనమైనటువంటి దాన్ని తెలుసుకోవడానికి ధీరత, విద్వాంసత ఈ రెండు ఉండాల. ధీరత, విద్వాంసత ఈ రెండు ఉండాల్సిందే. ఈ దేనికి ధైర్యం ఉండాలని చెప్పారు 2-3 రోజుల క్రితం నుంచి మనకు. ఈ విషయానికి నీకు ధైర్యం ఉండాల. ఒకరిని ఎదిరించేదానికో, ఒకరిని కొట్టేదానికో, ఒకరిని దౌర్జన్యంగా నువ్వు తీసుకునేదానికో అనేటువంటి దానికి కాదు నీకు ధైర్యం కావాల్సింది. ఈ ధీరత, విద్వాంసత పొందేదానికే, ఈ విద్వాంసత పొందేదానికి నీకు ధైర్యం కావాలి, ధీరత కావాలి. ధీరుడైన వాడు అంటే జగత్తు యొక్క అశాశ్వతమును తెలుసుకున్నటువంటి ఎవడైతే ఉన్నాడో, ఈ ధీరుడైనటువంటి ఎవరు? జగత్తు యొక్క అశాశ్వత తత్వమును తెలుసుకున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, వైరాగ్యాన్ని కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆధ్యాత్మ యోగము చేత తెలుసుకొనును. అట్టివారే ఈ ఆధ్యాత్మ చింతన చేత తెలుసుకోగలుగుతాడు, ఆ యోగం చేత తెలుసుకోగలుగుతాడు. అనగా శబ్దస్పర్శాది విషయముల నుండి ఇంద్రియములను మరల్చి చిత్తం నందు ప్రవేశపెట్టి అట్టి చిత్తమును ఆత్మయందు పెట్టుటయును యోగము ద్వారా ఆత్మను తెలుసుకొనును. ఇది యోగము. జ్ఞానయోగం అంటే ఇది. ఈ శబ్దస్పర్శ రూప రస గంధములు అనేటువంటివన్నీ విషయాలన్నీ కూడా అట్టి ఇంద్రియాలన్నీ కూడా మరల్చి వాటిపైన దేనిపైన చిత్తమునందు ప్రవేశపెట్టి చింతన. ఏ చింతన? ఆత్మచింతన. ఆ చిత్తమునందు ప్రవేశపెట్టి అట్టి చిత్తమును ఆత్మయందు ప్రవేశపెట్టుటయును యోగము ద్వారా ఆత్మను తెలుసుకును. ఆ విధంగా తెలుసుకుంటుంది. ఇది యోగము, ఇది జ్ఞానయోగము. యోగముని బయట ఏదైతే మనకి బోధించబడుతూ, అనుభవించబడుతూ, తెలియబడుతూ, తెలుసుకొనుట అనేటటువంటి ప్రక్రియ ద్వారా ఈ యోగము అని బయట ఏదైతే మనకు చెప్తా ఉన్నారో, బోధిస్తా ఉన్నారో, ఆ అనుభవించబడుతూ, అది ఆ బోధించినటువంటిది అనుభవించబడుతూ, తెలియబడుతూ, తెలుసుకొనుట అనేటువంటి ప్రక్రియ ద్వారా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అనేటువంటి అష్టాంగ యోగ విద్యగా చెప్పబడుతున్నటువంటి యోగం ఏదైతే ఉందో
యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనేటువంటి అష్టాంగ యోగ విద్యగా 8 పద్ధతులు ఇవి. ఈ యోగ పద్ధతులు ఇవి 8 యోగ విద్యగా చెప్పబడుతున్నటువంటి యోగము ఏదైతే ఉందో ఆ యోగ లక్ష్యము ఏమిటయ్యా అని అంటే ఆత్మోపరతి. ఆ లక్ష్యం ఏమిటయ్యా అంటే ఆత్మోపరతి. ఉప అంటే దగ్గరగా, రతి అంటే మమేకం కావడం. ఎవరికి వేటిపైన? ఆత్మ పైన. ఇట్లా ఆత్మోపరతి అంటే చిత్తమును ఆత్మయందు ప్రవేశపెట్టుట. నీ యొక్క చింతన ఎక్కడ పనిచేయాలా అంటే ఆత్మయందు మాత్రమే పనిచేయాలా అనేటటువంటి ప్రధాన లక్ష్యం దిశగా బోధించబడుతూ ఉంది. కాబట్టి మౌలికార్థములో ఆధ్యాత్మ యోగము అంటే ఏమిటంటే, ఈ మౌలికార్థములో ఆధ్యాత్మ యోగము అంటే ఏమిటంటే ఇంద్రియములను ఇంద్రియార్థములందు ప్రవేశింపనివ్వక ఎత్తబడితే అట్లా. శబ్దం ఎంతవరకు నీకు అవసరమో అంతే వాడు అని, స్పర్శ ఎంతవరకు అవసరమో అంతే వాడు అని. నువ్వు చూడగలిగింది అంటే ఏదైతే చూడాలనేటువంటి ప్రవేశం ఉందో అదే ప్రవేశాన్ని మాత్రమే చూడు. వినగలిగేది అంతే, నీకేది అవసరమో అదే విను. అవసరం లేనంత విని దీంట్లో తలకాయలేకేసుకొని వాని వెంట పడద్దు. అట్లా ఈ శబ్ద స్పర్శ రూపరసగంధాలు మితం, అవసర నిమిత్తం వాడుకోమంటున్నారు. అవసర నిమిత్తం వాడుకోవాలి. అట్లా ఇంద్రియములను ఇంద్రియార్థములందు ప్రవేశింపనివ్వక ఇంద్రియములను చిత్తమునందే నిలబెట్టి అట్టి చిత్తమును త్రిగుణ మాలిన్యమునకు లోబడనివ్వక 3 మాలిన్యములే. ఒకటేమో ఇనుప సంఖ్యలు, ఒకటేమో వెండి సంఖ్యలు, ఒకటేమో బంగారు సంఖ్యలు. సంఖ్యలే అని చెప్తున్న గురువుగారు. ఈ త్రిగుణ మాలిన్యమునకు లోబడక సాత్విక గుణము కానీ, రజోగుణము కానీ, తమో గుణము. తమో గుణమేమో ఇనుప సంఖ్యలు గట్టిగా పట్టుకోవడం, రజోగుణమేమో వెండి సంఖ్యలు అయినా సంఖ్యలే. సత్వగుణమేమో సాత్విక స్థితిలో ఉండడం బంగారు సంఖ్యలు, అది కూడా కట్టేయబడతా ఉంది. ఇవి త్రిగుణ మాలిన్యమునకు లోబడనివ్వక గుణాతీత పద్ధతిగా, సాక్షిత్వ పద్ధతిగా, గుణాలకు అతీతంగా సాక్షి రూపమై ఆ సాక్షిత్వ పద్ధతిగా నీవు ఆత్మయందు చైతన్యమునందు వాటిని ప్రవేశపెట్టుట. నీవు ఆత్మయందు చైతన్యమునందు వాటిని ప్రవేశపెట్టుట. చిత్తం అంటే చిత్తుగా మారిపోవాలి. సచ్చిదానందముగా ఉన్నటువంటి అనంత చిత్తు స్వరూపమే నీలో పరిమిత చిత్తుగా ఉంది. సత్తు చిత్తు ఆనందం ఉంది కదా, ఇది అనంతం. సత్తనగా నీవు, చిత్తనగా నేను, ఆనందం అనగా మమేక స్వరూపం, 2 ఏకమై ఉండడము, ఇదంతా అనంతం. ఆ అనంత చిత్తు స్వరూపమే నీలో ఎట్లుండల్లా? పరిమిత చిత్తంగా ఉంది. నీలో ఎట్లుందంటే ఇది పరిమితంగా ఉంది. కాబట్టి నీ యందు ఉన్నటువంటి చిత్తుని గ్రహించాలి. పరిమితంగా ఉన్నటువంటి చిత్తుని నీవు గ్రహించాలి. నీకు నీవే, నాకు నేనే, ఎవరికి వారే. అది అపరిమితంగా ఉండేటువంటి చిత్తు అందరి యందు ఉంది. అపరిమితంగా ఉండేటువంటిది అయితే సచ్చిదానందం, అనంతంగా ఉండేటువంటిదేమో జీవుడు, ఈశ్వరుడు. అదే తత్వమసి. తత్వమసి అన్య ఏకార్థమే, సచ్చిదానందము అన్య ఒకే భావనే వచ్చేది. అట్లా ఉన్నటువంటి చిత్తుని గ్రహించాలి, చైతన్యాన్ని గ్రహించాలి, చైతన్యాన్ని అనుభూతమనర్చుకోవాలి. నీ లోపలే జరగవలసినటువంటి గొప్ప పరిణామం ఇది. నీ లోపలే జరగవలసినటువంటి గొప్ప పరిణామం అది.
అట్టి ఆత్మ సాక్షాత్కారమైనటువంటి వారు హర్షశోకములు మొదలైన ద్వంద్వములను విడచి, హర్షశోకములు అంటే కష్టసుఖాలు కదా, ఆనందానందములు, ఇవి హర్షశోకములు మొదలైనటువంటి ద్వంద్వాలు, ఇవి రెండుగా ఉన్నటువంటి అన్ని విడిచి నిర్వీచార స్థితి యందు ఉండెదరు. ఏ వికారము లేకోకుండా, ఏ విచారణ లేదు, ఇంకా ఆత్మవిచారణ తప్ప. నీలో అదే నేనై ఉన్నాను అనేటువంటి ఆ స్థితి ఆ చిత్తంలో ఏర్పడితే, ఆ స్థితి యందు ఆ విధంగానే ఏ వికారాలు లేకుండా, ఏ విచారణ లేకోకుండా స్థితి అందే ఉండేది. ఈ నిర్వీకారము నిర్విచారము ఈ రెండు ఒకేసారి లభిస్తాయి. విచారం ఏర్పడుతుంది, వికారం ఏర్పడుతుంది, వికారం ఏర్పడుతుంది, విచారమే ఏర్పడుతుంది. రెండు ఒకటేసారి చూడు. ఎట్లా అంటే, మనం ఒక వస్తువును గుర్తు చేసుకున్నాం అనుకోండి, ఒక వస్తువుని ఏదైనా ఒక పాత్ర కానీ లేదా ఒక సెల్లు కానీ గుర్తు చేసుకున్నామంటేనే అది నీకు ప్రత్యక్షమవుతుందా లేదా? నీ మదిలో నీ ముందర లేకపోయినా ఆ వస్తువును గుర్తిస్తానే ఆ వస్తువు నీలో ప్రవేశించిందా లేదా? అట్లా వస్తువు నిర్వీకారము నిర్విచారం అంటే ఈ రెండు ఒకేసారి లభిస్తాయి. అంటే నిర్వీకారము నిర్విచారము ఎవరైతే దేనికి విచారించరో చూడు, ఎవరైతే దేనికి కూడా విచారించరో, ఎవరైతే దేనికి వికారిత్వమును పొందరో, అంటే శబ్ద స్పర్శ రూప రస గంధముల చేత ప్రేరేపింపబడరో, అనుభవనీయములైనటువంటి జగత్తు భోగముల యందు ప్రేరణ పొందరో, అనుభవనీయములైనటువంటి ముందు అనుభవంతో కూడుకొని ఉండే జన్మలకు అంటిపెట్టుకొని వచ్చింది. ఇది సర్వము అంటించుకుంటూ వచ్చింది. అంటుకొని అంటే పట్టించుకొని వచ్చింది అని. ఆ పట్టుకొని వచ్చినటువంటి అనుభవనీయములైనటువంటి ఆ జగత్తు భోగముల యందు ప్రేరణ పొందరో, జగదాకార వృత్తిని పొందరో, ఈ జగత్తులో వింత వింత వికారాలతో కూడుకున్నటువంటి ఆకారం పొందరో, అటువంటి వాడు మాత్రమే ఈ ఆత్మ సాక్షాత్కార జ్ఞానమును పొందినటువంటి వాడు అవుతున్నాడు. అటువంటి వాడు మాత్రమే ఈ ఆత్మ సాక్షాత్కార జ్ఞానము పొందినటువంటి వాడు అవుతున్నాడు. ఆత్మ తన బుద్ధి గుహయందే ఉన్నప్పటికీ, ఆత్మ ఎక్కడుంది? బుద్ధి అనేటువంటి గుహలో ఉంది. బుద్ధిని గ్రహించేది కూడా కష్టం అంటాడు. మనకి ఎంత సులభంగా చెప్పారంటే, బుద్ధి నీ ముఖం ఉంది, నీ ముఖం చూస్తేనే చెప్తారంటే నేను బుద్ధి అని కూడా అంటా ఉంటాం. అట్లా నేను స్థూలంగా చూస్తే బుద్ధి తెలుస్తుందా? బుద్ధి ఉన్న స్థానం ఏదప్ప అంటే, బుద్ధికి అధిపతి బృహస్పతి, బుద్ధి ఉండేదేమో ముఖ స్థానంలోను. బాహ్యంగా మనం మాట్లాడుకుంటాను, నీ బుద్ధి నీ ముఖం చూస్తేనే కనుకుంటారా నేను అన్నట్టు. ఇది వాచాగా చెప్పుకుంటాం. కానీ ఆత్మ తన బుద్ధి గుహయందే ఉన్నప్పటికీ విషయాలతో కూడుకొని ఉన్న సాధారణ మానవుడు, ఈ విషయాలతో కూడుకున్నటువంటి మనబోటి సాధారణ మానవుడు తెలుసుకొనలేక ఉన్నాడు. ఎక్కడ తెలుసుకోవాలి? ఇది ఎక్కడ తెలుసుకోవాలి అని కాశీ వెళ్ళినా, రామేశ్వరం వెళ్ళినా, ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరిగినా, అష్టాదశ శక్తిపీఠాలు తిరిగినా, 18 పీఠాలు శక్తిపీఠాలు, ప్రపంచంలో ఉన్న 7 వింతల్ని తిరిగి చూసినా కూడా నీవు ఆత్మతత్వాన్ని పొందలేవు. ఒక విమానం వేసుకొని భూమండలమును ప్రదక్షిణం చేసి తిరిగి వచ్చినా సరే పొందలేవు.
ఎందువలన అంటే, నువ్వు ఎందువలన పొందలేవు అంటే, ఇది నీ బుద్ధి గుహయందే ఉన్నది కాబట్టి. ఎక్కడ ఎత్తులాడతావు నువ్వు? ఇది నీ బుద్ధి యొక్క గుహలోనే ఉంది ఇది. కాబట్టి నీ హృదయ స్థానమందే ఉన్నది కాబట్టి నీవు ఎప్పటికైనా సరే నీ హృదయ స్థాన నిర్ణయాన్ని తెలుసుకొని, అంతే. నువ్వు ఎంత తిరిగినా, ఎన్ని వేదాలు చదివినా, ఎన్ని విచారణలు నువ్వు విన్నా గాని నువ్వు చేయాల్సినటువంటిది ఏమి అంటే, నీ హృదయ స్థాన నిర్ణయాన్ని తెలుసుకొని అదే స్థానంలో ఉన్నటువంటి స్వస్వరూప జ్ఞాన సాక్షాత్కార నిర్ణయాన్ని నీవు దర్శన పద్ధతిగా పొందాలి. అదే స్థానమున ఉన్నటువంటి స్వస్వరూప జ్ఞాన సాక్షాత్కార ఆ నిర్ణయాన్ని నీవు దర్శన పద్ధతిగా, దుర్దర్శుడు కావాలడ, దర్శన పద్ధతిగా పొందాలి. అట్లా పొందినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, అట్లా ఆ విధంగా పొందినటువంటి వారైతే ఎవరైతే ఉన్నారో వాడు మాత్రమే ఈ ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని అందుకోగలుగుతున్నాడు. ఇతరత్రా ఏ కర్మల చేత గాని, ఏ నిర్ణయం చేత గాని, ఏ పనుల చేత గాని, ఏ పద్ధతుల చేత గాని ఇది సాధింపబడదు. ఏం కలగాల? తదేక నిశ్చలత కలిగి ఉండి, తదేక నిశ్చలత కలిగి ఉండి చిత్తమును వృత్తిరహితము చేసి, ఈ చిత్తమును వృత్తిరహితము, అది చేసేటువంటి పనులన్నీ కట్టేయబడి ఏ వృత్తి యందు ప్రవేశింపకుండా ఆత్మచింతన యందునే ప్రవేశించి అని అర్థం. చిత్తమును వృత్తిరహితము చేసి చైతన్యమునందు చేయగలిగినటువంటి సమర్థుడు కావాల. ఈ చైతన్యాన్ని రమింప చేయగలిగేటువంటి వాడు, అదే ఆత్మోపరతి కదా. ఆ రమింప చేయగలిగినటువంటి సమర్థుడు కావాలని అని మరలా స్పష్టంగా నిర్ణయంగా బోధిస్తా ఉన్నాడు మళ్ళీ. ఏమని? ఏతచ్చుత్వా సంమృగృహ్యమర్త్యః ప్రవుహ్యా ధర్మ్యామనుమేతమాప్య సమోదతే మోదనీయగుం లబ్ధ్వా వివృతగుం సద్మ నచికేతసం మన్యే. మనుష్యుడు తాత్పర్యం చెప్తున్నాడు. ఈ చెప్పబోవునట్టి ఆత్మతత్వం బాగుగా విని, మనుష్యుడు అంత మనము మనుషులమే కదా, వింటున్నాం కదా, ఇది చెప్పిండేది మనుషులమే వింటా ఉన్నాము. మన మనుషుడు ఏం చెప్పాలంటే, ఈ చెప్పబోవునట్టి ఆత్మతత్వను బాగుగా విని ధర్మమును అతి సూక్ష్మమును అగు ఈ ఆత్మతత్వమును ఆనందదాయకమైనటువంటి దానినిగా తలంచి పొందుతున్నాడు. బాగా విని దర్శనమును వినని తక్షణమే అదే వస్తునిశ్చయము మనం గుర్తిస్తాం కదా. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు గుర్తొచ్చింది అంటే ఆ వస్తువు నీకు మదిలోకి అప్పుడే ప్రవేశిస్తుంది. పార అన్నప్పుడు దాని రూపము అది నీకు ప్రవేశిస్తుంది. అట్లా నీవు దర్శనం ఎట్లా అంటే ఆత్మతత్వమును బాగా విన్నప్పుడు అట్లే దర్శింపబడుతుంది. అది అతి సూక్ష్మమును అగు ఈ ఆత్మతత్వమును ఆనందదాయకమైన దానినిగా తలంచి పొందుచున్నాడు, సంతసించుచున్నాడు కదా. నచికేతుని గూర్చి బ్రహ్మలోకము తెరవబడినదని తలంచుచున్నాడను. ఆ నచికేతుని యొక్క గూర్చి బ్రహ్మలోకమే తెరవబడినదని తలంచుచున్నాడను. దీనికి వ్యాఖ్య చెప్తున్నారు. మృత్యువు వసుడగుట చేత, ఆ మృత్యువు ఎవరు? యమధర్మరాజు. ఆ మృత్యువు
వసుడొకటి చేత మనుష్యుడు మర్త్యుడు అనబడుచున్నాడు. మర్త్యుడు అని అనబడతా ఉన్నాడు. ఈ మనుష్యుడు నేను చెప్పబోనట్టి ఆత్మతత్వమును ఆచార్యుని ఉపదేశమును శ్రద్ధగా విని, ఈ మనుష్యుడు ఏం చేయాలి? నేను చెప్పబోనట్టి ఆత్మతత్వమును ఆచార్యుని ఉపదేశమును, మనకు పెద్దలు ఉన్నారు కదా ఆచార్యులు, గురువులు, వారి యొక్క ఉపదేశము శ్రద్ధగా విని మననాదుల చేత బాగుగా ఎరింగి, నీ యొక్క మనసు చేత బాగా ఎరిగి ఆనందాది ధర్మయుక్తమున, నీవు ఆనందాది ధర్మయుక్తంగా మమేకమై, ఆనందం కావాలంటే సత్తు చిత్తు ఏకం కావాలి, ఒకటే ఏకస్వరూపం పొందాలి, అదే ఆనందం. ఇటువంటి ఆనందాది ధర్మయుక్తమున అతి సూక్ష్మమును అగు ఆత్మతత్వమును శరీరాధికము నుండి వేరుపరచి బాగుగా గ్రహించును. ఈ శరీరాధికము నుండి వేరుపరచి బాగుగా గ్రహిస్తాడు. శరీరంతో పొందేట అనే మందు పొందబడక, అంటబడక, ముట్టబడక అట్లా ఆత్మను పొందినటువంటి విద్వాంసుడు సర్వ దుఃఖముల నుండి విముక్తుడై బ్రహ్మానందము అనుభవించును. అక్కడ బ్రహ్మద్వారము, ఆ బ్రహ్మలోకము ఆయనకు తెరవబడింది కాబట్టి ఆ విధమైనటువంటి అనుభవాన్ని అనుభవించగలుగుతున్నాడు. బ్రహ్మానందమును అనుభవించును. అర్హుడైన నచికేతునకు మోక్షద్వారములు తెరవబడి ఉన్నవని తలంచుచున్నాను. ఏమంటున్నాడు ఆయన? మృత్యువు అంటే యమధర్మరాజు, వీటికి అర్హుడైనటువంటి వారు ఎవరప్ప అంటే నచికేతుడు. నచికేతునికి ఈ మోక్ష ద్వారాలన్నీ తెరవబడతా ఉన్నాయి, ఆ బ్రహ్మద్వారము తెరవబడింది అని నేను అనుకుంటున్నాను, అంతటి అనుభవజ్ఞుడుగా నాకు తోస్తా ఉంది అని చెప్తా ఉన్నాడు నచికేతుడి గురించి. దీనికి విశేష వ్యాఖ్య: అధికారిత్వం పొందగానే నీకు ఆ అధికారిత్వ ప్రభావం చేత మోక్షద్వారములు తెరవబడతాయి. అంతే కదా, నీకు అధికారిత్వం అనేటువంటిది పొందుతానే, ఇప్పుడు బాగా చదువుకొని గ్రూపుల్లో పరీక్షలు రాసి ఒక అధికారిత్వాన్ని పొందగలుగుతాడు. ఆ అధికారి సర్టిఫికెట్ ఇస్తానే ఆ స్థానం, ఆ కుర్చీ తనదైనటువంటి స్థితిగా ఏర్పడుతుంది కదా. ఇప్పుడు ఉద్యోగస్తుడు కావాలంటే, ఆ స్థానాన్ని సంపాదించాలంటే బాగా కష్టపడి చదివింటాడు. చదివి గ్రూపుల్లో అనేకమైనటువంటి పోటీ తత్వాలు కలిగినటువంటి వాళ్ళ యందు కూడా పరీక్షలు రాసి ఆ పరీక్షల్లో పాస్ అయ్యి ఆ కుర్చీని పొందగలుగుతాడు ఆయన. అట్లా అధికారిత్వం ఉంటే అది అధికారిత్వం పొందగానే నీకు ఆ అధికారిత్వ ప్రభావం చేత మోక్ష ద్వారములన్నీ తెరవబడతాయి. పోతానే నీకు ఆ కుర్చీ నీ స్థానం కాబట్టి ఆహ్వానం కలుగుతుంది, ఆ స్థానానికి ఆ ద్వారం తెరవబడుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఆహ్వానిస్తే నీకు ఆ కుర్చీని ఎట్లయితే పొందింపబడతారు. ఇప్పుడు మొన్న ఒకరిని ఏమంటారు, అసెంబ్లీలో ఆ రాజును త్రిపులార్ అనేటువంటి వారిని కూర్చోబెట్టేప్పుడు చుట్టుపక్కల వీళ్ళంతా ఆయనకంటే గొప్ప స్థానంలో ఉన్న వాళ్ళైనా కూడా తీసుకుపోయి ఆ చైర్ మీద కూర్చోబెట్టారు. ఏమి స్పీకర్, అసెంబ్లీలో స్పీకర్ని కూర్చోబెట్టినట్టు ఆ స్థానాన్ని, అట్లా ఆ అధికారిత్వాన్ని పొందగానే నీకు ఆ అధికారిత్వ ప్రభావం చేత మోక్ష ద్వారములు తెరబడతాయి. ఇది కూడా ఆ విధంగా నీకు ఆ అధికారిత్వం కావాలి. ఆ మోక్ష ద్వారం తెరబడాలంటే ఆత్మ సాక్షాత్కార జ్ఞానం పొందటం వలన నీకేమి ప్రయోజనము అంటే, ఆత్మ సాక్షాత్కార జ్ఞానం పొందడం వలన నీకేమో ప్రయోజనము అంటే, సర్వ దుఃఖముల నుండి విముక్తుడై బ్రహ్మానందమును అనుభవిస్తావు. సర్వ దుఃఖాల నుండి విముక్తుడై నువ్వు ఆ బ్రహ్మద్వారము, ఆ మోక్ష ద్వారము తెరవబడతాది కాబట్టి ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తావు.
పిపీలకాది బ్రహ్మ పర్యంతము ఉన్నటువంటి సమస్త జగత్తునందు వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మతత్వం ఏదైతే ఉందో, అంటే చీమకాటి నుంచి బ్రహ్మం వరకు కూడా, ఆ పిపీలకాది బ్రహ్మ పర్యంతము ఉన్నటువంటి ఆ చీమకాటి నుంచి పరబ్రహ్మ స్వరూపం వరకు కూడా ఉన్నటువంటి సమస్త జగత్తునందు, ఈ సమస్తమైనటువంటి జగత్తునందు వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మతత్వం ఏదైతే ఉందో అన్నిటి యందు అదే ఉంది. వృక్షలతాదుల యందు కూడా ఉంది, శిలా పాషాణాదుల యందు కూడా ఉంది. అన్నిటి యందు ఈ జగత్తులో అదే మమేకమై ఉంది కదా. అంటే దానికి పరిమితి ఉంది. ఈ పూర్ణ బ్రహ్మముకు పరిమితి ఉంది. ఆత్మ బ్రహ్మం అంటే పరిపూర్ణ బ్రహ్మముకు పరిమితం లేదు, అది అమితం. ఇది మితంతో ఉంది. మనం ఆటికి దాటుకునేప్పుడు ఆ విద్య, ఏడున్నప్పుడు ఈ విద్య. మనం ఇది ఆత్మసాక్షాత్కార విద్యనే, తను తాను తెలియబడేటువంటి విద్యనే ఇక్కడ మనం వింటా ఉన్నాం. దాన్ని విశేష వాక్యాలు కడకు వాటికి తీసుకుపోగలుగుతాడు. పిపీలకాది బ్రహ్మ పర్యంతము ఉన్నటువంటి సమస్త జగత్తునందు వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మతత్వం ఏదైతే ఉందో వాటి బ్రహ్మానుభూతిని బడసి సర్వవ్యాపకమైన స్థితి యందు స్థిరముగా నిలబడి ఉండి తానే బ్రహ్మమైనటువంటి అహం బ్రహ్మస్మి అనే బ్రహ్మనిష్టను పొందుతాడు. నేను బ్రహ్మనైతి అంటే అట్లా బ్రహ్మనిష్టను పొందడం ద్వారా సచ్చిదానందం అనేటువంటి స్థితిని నిరంతరాయమానముగా అనుభూతమునర్చుకుంటూ ఉంటాడు. శరీరాధికము నుండి వేరుపరచి నీవు నీ శరీరంలోనే విడివడిపోయి, శరీరము ఈ శరీరాధికమును కూడా వేరుపరచి నీవు నీ శరీరంలోనే విడివడిపోయి ఉన్నటువంటి స్థితిని నీవు గుర్తించాలి. విడివడిపోయి ఉన్నటువంటి స్థితిని నీవు గుర్తించాలి. ఆ గుర్తింపు శక్తి రావాల. ఆ గుర్తింపు శక్తి నీకు రావాలి. శరీరమే నేనుగా ఉన్నటువంటి స్థితి నుంచి ఏమై ఉన్నావు? 96 తత్వాలు నేనే ఉండి ఈ శరీరమే నేనే ఉన్నావు. ఆ స్థితి నుంచి నువ్వు శరీరము నేను కాదు, శరీరమునందు నేను వేరేననియు, క్షేత్రము వేరే, క్షేత్రజ్ఞుడు వేరే. ఈ శరీరముందు నేను వేరేననియు, క్షేత్రం వేరే, క్షేత్రజ్ఞుడు వేరే, దేహం వేరే, దేహి వేరే, శరీరం వేరే, శరీరి వేరేనని, ఆత్మ అనేది సాక్షి. ఇట్టి సాక్షిభూతమైనటువంటి వాడు శరీరం నుంచి వేరుగా ఉన్నాడు. ఉండాల్సిందే ఫస్ట్ ఒకటి కావాల. నువ్వు పూర్తిగా లయింపబడావా అంటే వీటినన్ని దాటి ఒకటి కావాలి. ఏకాత్మ స్వరూపం కావాలి. ఏకస్థితిని పొందాలి. స్థితప్రజ్ఞుడు కావాలి. బ్రహ్మాకార వృత్తిని పొందాలి. నేను బ్రహ్మనైతినేటువంటి స్థితి పొందాలి. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అనే కీర్తన ఉంది కదా, వాటి స్థితిని నీ ఒక్కటే అనేటువంటి నిర్ణయాన్ని పొందాలి. అప్పుడు మర్త్యుడు అన్న పేరెందుకు పెట్టారంటే మానవుడు మృత్యువుకు వశమై ఉన్నాడు కాబట్టి ఎల్లప్పుడూ ఆ మరణ భయాన్ని పొందుతూ ఉంటాడు. క్షణక్షణం అడుగడుగులోను ఆ మరణ భయము పొందుతూ ఉంటాడు. ఆ మృత్యువుకు సిద్ధంగా ఉండడు. ఈడ భయపడుతూ ఆలోచన చేస్తూ తప్పించుకుంటూ ఆ ప్రమాదాన్ని తప్పించుకుంటూ కూడా ప్రయత్నం చేస్తా పోతాడు. ఆ మృత్యువుకు సిద్ధముగా ఉండడు. ఇంకా ఈ చూరు పట్టుకునే అనేక జన్మలు వేలాడదామనేటటువంటి పద్ధతిగా ఉంటాడు. ఈ సూరు పట్టుకొని అలాడదామనేటువంటి పద్ధతిగానే ఉంటాడు. గబ్బిలం పద్ధతిగా ఉంటాడు. ఈ శరీరమే నాకు కావాలి, ఈ శరీరం మందు ఉంటేనే కదా నేను ఏమైనా అనుభోక్తవ్యమయ్యేది, నాకు ఏదైనా నేను అనుభవించేది. కాబట్టి ఈ శరీరమును నేను విడవజాలను అని శరీరాన్నే పట్టుకుని
శరీర తాదాత్మత భావము చేత పొందేటటువంటి రకమునంతా కూడా అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి మానవులందరికీ మర్త్యులు అని పేరు పెట్టారు. ఇడే కరుచుకొని ఉంటాడు కాబట్టి ఈ చూరు పట్టుకొని ఎలాడుతూ ఉంటాడు, గబ్బిలం పద్ధతిగా ఉంటాడు, గుహలో దూరుకొనే ఉంటాడు. ఈ గుహలోనే కదా దాటుకొని పోవాలనేటువంటి ఇంకొక చోటికి దాటుకొని పోవాలనేటువంటి ఆలోచనే ఉండదు. ఆడాడే 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 తచ్చాడుతూ తిరుగుతుంది గబ్బిలం. కాబట్టి వీడు విడిచిపెట్టిపోడు. ఈ మనుష్యులు ఆత్మతత్వమును ఆచార్యుని ఉపదేశమును శ్రద్ధగా విని ఏం చేయాలంటే మనుషులు ఆత్మతత్వాన్ని బాగా వినాల. ఆచార్యుని ఉపదేశం శ్రద్ధగా విని శ్రవణ మనన నిధిధ్యాస ద్వారా ఈ ఆత్మతత్వమును ఆత్మ విచారణను ఆత్మనిష్టగా ఆత్మానుభూతిగా మరల్చుకోవాలి. అంటే ఒక ఉపాయం ఉంది. ఏమిటంటే సదా ఆచార్యుడు చెప్పినటువంటి ఉపదేశమును, మీ గురువుగారు సదా చెప్పేటువంటి ఉపదేశాన్ని శ్రవణ మనన నిధి ధ్యాస అనేటువంటి 3 సాధనలని ఆశ్రయించి నిరంతరాయముగా అవస్థాత్రయములో నేను ఆత్మస్వరూపుడను, జాగ్రత్త అవస్థలు తీసుకున్నా, స్వప్నావస్థలో తీసుకున్నా, సుషుప్తి అవస్థలో తీసుకున్నా కూడా ఈ 3 అవస్థల్లో కూడా నేను ఆత్మస్వరూపుడను అనే నిశ్చయమును నిర్ణయమును కలిగి ఉండి నీ శరీరాయానమును పూర్తి చేయాలి. నీ యొక్క శరీర ప్రయాణము ఇది పూర్తి చేయాలి. శరీరయానము అనగా ఒక ప్రయాణం లాంటిది అన్నమాట. ఆ ప్రయాణాన్ని పూర్తి చేయాల. మధ్యలో ఇది వచ్చింది, 2 గుళికలు మింగితే చాలు కదా, తాడు తగిలించుకుని చచ్చిపోతే చాలే, అట్లా పోకూడదు. అయ్యో ఈడ తెలియబడలేదు, ఆడికి పోతే బాగా తెలియబడుతుంది, ఈ పోలికలు ఉండకూడదు. ఇది పూర్ణ ప్రయాణం. ఈ పూర్ణ ప్రయాణంలో మళ్ళా యాటికి పోయినా నీకు తగ్గు ప్రయాణమే. పూర్ణ ప్రయాణం ఎట్లా తెలుస్తుంది? ఇది పూర్ణ ప్రయాణం కాబట్టి ఇది పూర్ణ విద్య. సర్వము తెలియబరిచినటువంటి దాన్ని త్యజించి ఉన్నది ఉన్నట్టు తెలియబరిచేటువంటి బ్రహ్మ విద్య ఇది. కాబట్టి నువ్వు మిగతా ఏ ప్రయాణం పోయినా తగ్గుపోయేదే, మిట్టకు వచ్చేది కాదు. కాబట్టి ఈ శరీరయానమును పూర్తి చేయాలి. శరీరయానం అనగా ఏమి? ఒక ప్రయాణం లాంటిది. మనము ఒక వాహనములో ఎక్కామే అనుకోండి, ఆ వాహనాన్ని మనము నడుపుతున్నాము అనుకోండి కదా. మనము ఒక బైకో లేదంటే ఒక కారు ఏదో ఎక్కామనుకోండి, ఆ వాహనాన్ని మనమే నడుపుతున్నాము అనుకోండి. ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రయాణం చేస్తున్నాము అనుకోండి, అయినంత మాత్రమున ఆ వాహనము నీవు కాదు కదా. ఆ వాహనం నీవు కాదు కదా, రథం నీవు కాదు కదా, రథికుడవు నీవు. అంటే ఆ బండిని తోలేవాడివి నువ్వు. కాబట్టి అట్లా ఆత్మతత్వము అతి సూక్ష్మముగా ఉన్నటువంటి దానిని ఈ శరీరాధికము నుంచి వేరుపరచి నేను రథమును కాదు, నేను రథికుడను, నేను దేహమును కాదు, నేను దేహిని, నేను శరీరమును కాదు, నేను శరీరిని, నేను క్షేత్రమును కాదు, నేను క్షేత్రజ్ఞుడను, నేను క్షరపురుషుడు కాదు, అక్షర పురుషుడును అనేటటువంటి పద్ధతిగా వేరుపరుచుకోగలవాడు. ఈ వేరుపరుచుకోగలగడము రావల్ల అలవాటుగా, అది అనుభవంలోకి రావాలి. అలా వేరుపరుచుకోగలిగే సమర్థతను సంపాదించడమే ఆత్మ సాక్షాత్కార జ్ఞానం. అలా వేరుపరుచుకోవడం, ఆ సమర్థతను సంపాదించుకోవడమే ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కార జ్ఞానం అంటే ఆకాశం నుంచి ఏమి మెరుపులు పిడుగులు పడవు. ఆత్మ సాక్షాత్కారం అంటే నీకు చిత్ర విచిత్రాలన్నీ నీ ఊహ కొద్దీ పోతావు.
అవన్నీ మెరుపులు తీగలు పడవేడ, పిడుగులు పడవు. నీ నెత్తి మీద అమృత వృష్టి ఏమీ కురవదు. నీ నెత్తి మీద ఏమైనా అమృత వృష్టి కుదురుతుందంటే అది కుదరదు, అది కురవదు. నీవేమీ పైనుంచి కిందకేమీ పడిపోవు, లేదు కింద నుంచి పైకి పైనుంచి కిందికి ఉత్తాన పతానాన్ని చెందవు. కిందికి పైకి రాకడా పోకడా ఏం చెందవు. భౌతికమైనటువంటి మార్పులేమి రావు. నీలో ఒక విజ్ఞానపరమైనటువంటి పరిణామం లభిస్తుంది. భౌతికమైనటువంటి మార్పులు ఏమన్నా ఉన్నాయంటే ఆ మార్పులు ఏం చెందవేడ. మానవాకారంలోనే ఉంటావు, మానవాహారమే తింటావు, మానవుడు తినేటువంటి ఆహారాన్ని తింటా ఉంటావు, మానవలోకంలోనే ఉండగలుగుతావు. కానీ ఒక విజ్ఞానపరమైనటువంటి పరిణామం లభిస్తుంది నీలో. అదేమిటంటే సర్వసాక్షిత్వం. పిపీలకాది బ్రహ్మ పర్యంతము ఏకస్థితి అయినటువంటి బ్రహ్మతత్వం ఏదైతే ఉందో అదే నేను అనేటువంటి నిర్ణయాన్ని పొందుతావు. సర్వానికి సాక్షి నేనే. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు సాక్షాత్ పరబ్రహ్మ. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. ఆ ముగ్గురు కూడా గురువే సాక్షాత్. ఆ సాక్షి నీవే, గురువే సాక్షాత్ పరబ్రహ్మ అనేటువంటి ఆ సాక్షాత్ సాక్షి స్వరూపుడు నీవే. ఆ సాక్షిత్వము నీవే. ఇక వీటికి కాలం సరిపోయింది. రేపు కింద పేరు నుంచి విచారిద్దాం. బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. మంగళం చెప్పండి అయ్యా. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం శుభ సత్యమంగళం. సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షితులకు సత్యమంగళం శుభ నిత్యమంగళం. సత్వచిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ వట్టిలేని దీపముని కిత్తు మంగళం శుభ సత్యమంగళం. చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపోయ శేషమ్మ మనసు నీలో చేరే మంగళం శుభ సత్యమంగళం. పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం శుభ నిత్యమంగళం. పుట్టుగిట్టు లేనిదాయ పరిపూర్ణ బ్రహ్మమాయ పూర్ణానంద పుల్లయార్య పూజ్య మంగళం శుభ సత్యమంగళం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రో మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయారు సద్గురు ప్రో మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకట రమణారు సద్గురు ప్రో మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్త్యారు సద్గురు ప్రో మహారాజుకు జై. జై జ్ఞానాతీత అశ్వత్థారు సద్గురు ప్రో మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాచార్య సద్గురు ప్రో మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.